సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. నమస్తే కాపులారా, నేను కోనపరెడ్డి హరిప్రసాద్. కాపునే. కాపు నాయకులతో ఉద్యోగానికి రాకముందు తిరిగేవాడిని. ఎంత తిరిగానో నాకు తెలుసు. అంటే దాదాపు 40 సంవత్సరాల అనుభవం. ఆ రోజుకి ఈ రోజుకి కూడా కాపులు మారలేదంటే ఎందుకు మారలేదు? ఎవరు కూడా త్యాగం చేయట్లేదు. కాపులు త్యాగం చేయాలి, తప్పదు. నన్ను ఇంకా మీరు గుర్తుపట్టలేదా? అదే కొత్త రాజకీయ నాయకుడు అని కూడా నన్ను అంటారు. ఇప్పుడు మీకు గుర్తొచ్చే ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా వినండి, పూర్తిగా చూడండి. కాపులు త్యాగం చేస్తే ఏం జరుగుద్దో ఒక్క ఎలక్షన్కి పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, మిగతా రాష్ట్రాల్లో కానీ వేరు వేరు పేర్లతో పిలువబడే ఈ కాపులు ఒక్కసారి సంఘటితమై ఒక్కసారి మన ఓటు మనమే వేసుకుందాం అనే సిద్ధాంతానికి వస్తే, ఆలోచనకు వస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ గవర్నమెంట్లని పడగొట్టే శక్తి, యుక్తి కాపుల దగ్గర ఉంది, కానీ ఉపయోగించుకోరు. ఇదే ఒకళ్ళ పైకి వెళ్తుంటే రెండోవాడు వార్చలేడు. ఇది పరిస్థితి. అందుకని కాపులందరూ కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పక త్యాగం చేయాలి. త్యాగం మీకోసం కాదు, మీ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం. పల్లకి ఎంతకాలం మోస్తారు చెప్పండి? మీ పల్లకి వేరే వాళ్ళు మోసేలాగా చూసుకోవాలి. ఆ 2 కులాల రొచ్చులో పడి కాపులు ఏం చేస్తున్నారు? పైకి రాలేకపోతున్నారు. వాళ్ళనే కాదు, వాళ్ళ పిల్లలను కూడా అదే దారిలో పెంచుతున్నారు. అంటే తండ్రి, కొడుకు, మనవడు, ఇంకో ముది మనవడు కూడా పల్లకి మోయాల్సిందేనా? కాపులకు స్వాతంత్రం లేదా? స్వాతంత్రం తప్పకుండా వచ్చుద్ది. ఎప్పుడు? త్యాగం చేస్తే. కాపులు త్యాగం చేయాలి. నాకు తెలియగా గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు కాపుల కోసం ఎప్పటి నుంచో త్యాగం చేస్తున్నారు. నాకు బాగా గుర్తు. 30 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా. ఆయన డబ్బు ఎంతో ఖర్చు పెట్టారు, కానీ సపోర్ట్ రాలే. ఇది కదా ప్రాబ్లం. సపోర్ట్. ఒక మనిషి మన కోసం చేస్తున్నాడని చెప్పంటే సపోర్ట్. వేరే కులాలను చూడండి, ఏ కులమైనా కూడా వాళ్ళ కులానికి సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు. అయితే కాపులు అనేవాళ్ళు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు, శ్రీలంకలో బలిజ అని చెప్పి అంటారు. అంటే ఇన్ని పేర్లతో పిలువబడే ఈ కులం ఏదైతే ఉందో వీళ్ళకి మాత్రమే ఎందుకని కోఆపరేషన్ ఉండదు. మిగతా అన్ని కులాల్లో కోఆపరేషన్ ఉంటుంది. మనాడు అనే పేరు అనే దానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు, కానీ కాపుల్లో ఉండరు. ఎందుకు ఉండరు అని చెప్పంటే నాకు ఇంతవరకు సమాధానం దొరకల. అయితే అంతకు ముందు మిర్యాల వెంకట్రావు గారు ప్రయత్నం చేసే రోజుల్లో కాపులకి సహకారం లేదు అన్నమాట నిజం. నేను ఆయనతో పాటు చాలా కాలం తిరిగాను. ఆయనతో పాటు మీటింగ్లకు వెళ్ళాను. విశాఖపట్నం వెళ్ళాను, ఒంగోలు వెళ్ళాను, రకరకాల ప్లేసెస్ కి మీటింగ్ కి వెళ్ళాను. సో కాపుల సంఘం, పీతల సంఘం అని అనేవాళ్ళు. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన, ఒక చిన్న లీడర్, కాపులు అనగానే కాపులు అని చెప్పనేవాడు. అవసరమా చెప్పండి? మీరే చెప్పండి, అవసరమా? అయితే ఈ రోజు పరిస్థితి కొద్దిగా ఒక 40% కాపులు మేలుకున్నట్టు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని గ్రూప్స్ లో చూశాను, మనం చేద్దాము, ఏదో ఒకటి చేద్దాము, సాధిద్దామని చెప్పని. సాధించడం మీకోసం కాదండి, మీ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం. అలా చేయగలిగితేనే భవిష్యత్తులో వచ్చే మన పిల్లలు, భావితరాలు బాగుపడతాయి. కాబట్టి మన ఓటు మనమే వేసుకుందాం అనే నినాదంతో ఎంతో మంది ఈ నినాదాన్ని బయటకు తీసుకొచ్చారు. అదే పని చేస్తున్నారు. ప్రభుత్వాలు ఏవైనా కానీ మనకి గులాం కొట్టాలి, గులాం చేయాలి. ఎలా చేయాలి? మనల్ని ప్రసన్నం చేసుకోకపోతే ఏ ప్రభుత్వానికి మనుగడ ఉండదు, ఏ పొలిటికల్ పార్టీకి మనుగడ ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కూడా కాపులందరూ ఏకం కావాలని చెప్పే మనిషి చెప్తానే ఉంటాడు, కానీ కాపులు ఏకం కారు. ఇన్ని పేర్లు ఎందుకండి మన కులానికి? ఈ మధ్య కాలంలో కాపులు వేరు, వాళ్ళు వేరు అని చెప్పని ఈ మధ్యకాలంలో ఒకటి లేవనెత్తారు. రాయలసీమలో ఒక రకంగా ఉద్యమం కూడా చేపట్టే విధంగా ఒక ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎందుకండి? విడదీయటం కాదా?
మనం వేరు వాళ్ళు వేరు అని చెప్పి విడదీయటం కాదా? తప్పు కాదా? అంటే పొలిటికల్ పార్టీ కంటే పబ్బం గడుపుకోవడం కోసం తప్పదు, కానీ మనకు ఉండాలి కదా. కాబట్టి కాపులు త్యాగం చేయవలసిన సమయం ఆసన్నమైంది. కాపులు తప్పకుండా త్యాగం చేయాలి, తప్పకుండా త్యాగం చేయాలి. ఉదాహరణకి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? ఆంధ్రలో కాపులు సామాజిక వర్గం, బాగా బలమైన సామాజిక వర్గం కాపులు వాళ్ళు విడిపోవటం వల్ల, స్ప్లింటర్ గ్రూప్స్ గా అవటం వల్ల, విడివిడిగా ఉండటం వల్ల వాళ్ళు అక్కడ రాజ్యాధికారాన్ని చేపట్టలేకపోతున్నారు, లేకపోతే రాజ్యాధికారం వాళ్ళదే అని చెప్పని అన్నాడు. అంటే ఒక పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రెస్ మీట్ లో ఈ విధంగా చెప్పాడంటే దీని అర్థం ఏంటి? మనకి ఐక్యత లేనందుకే కదా. కాబట్టి కాపులు ఓట్లు ప్రభుత్వాన్ని నిలబెడతాయి, పడగొడతాయి. ఒక పొలిటికల్ పార్టీని, రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాపులు ప్రముఖ పాత్ర వహిస్తారు. కానీ స్ప్లింటర్ గ్రూప్స్ గా, అంటే అక్కడక్కడ విడిపోయి వాళ్ళ పంచని కొంతమంది, వీళ్ళ పంచని కొంతమంది ఉండటం వల్ల కాపులు ప్రభావితం చేయలేకపోతున్నారు. తెలంగాణలో కాపులందరూ ఏకమై కాపు భవన్ కడుతున్నారు. అనేక కాపునాడులు ఆంధ్రప్రదేశ్ లో. ఇన్ని కాపునాడులు అవసరమా? ఒక్క కాపునాడు, గాళ్ల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో నడిచే కాపునాడు అన్ని కూడా వచ్చి దీంట్లో కలిసి మేమందరం ఒక్కటే అని గాని ఒక్కసారి ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో చెప్పగలిగితే ప్రభుత్వానికి పడుద్ది. అలాంటి పరిస్థితి పొలిటికల్ పార్టీలు కాపులను ప్రసన్నం చేసుకోకుండా మనము ఏమీ చేయలేము, తప్పనిసరిగా కాపులను ప్రసన్నం చేసుకోవాలి అని వాళ్ళు అనుకోవాలి. అయితే చాలా పొలిటికల్ పార్టీస్ కానీ ప్రభుత్వాలు కానీ ఏమంటున్నాయి అంటే కాపుల వాళ్ళదేముందిలే, వాళ్ళు మన లెక్కలో తీసుకోవాల్సిన పని లేదు. ఒక ముఖ్యమంత్రి అంటాడు, మీరు కాపుల్ని ప్రోత్సహించొద్దు, కాపులకి ఏ సపోర్టు చేయొద్దు, రేపు పొద్దున వాళ్ళ నాయకుడు రాగానే వాళ్ళు అటే పోతారు, మనకేం చేయరు, మనకు ఓటు వేయరు అని చెప్పని ఒక ముఖ్యమంత్రి అన్నాడు. ఆ యొక్క మీటింగ్ లో ఎవరైతే ఉన్నారో ఆ మనిషి నాకు బయటకు వచ్చి చెప్పాడు, ఇట్లా అంటే అనుకుంటున్నారు. అంటే కరివేపాకు లాంటి వాళ్ళు కాపులు, వాళ్ళని మనం ఉపయోగించుకొని వదిలేయాలి అని చెప్పారు. కాపులకి సామాజిక న్యాయం ఎక్కడ జరిగిందా? ఎంతమంది పైన ఉన్నారు? ఎంతమంది దగ్గర డబ్బు ఉంది? ఎవరికాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళంతరికి వాళ్ళే ఇండివిజువల్ గా పైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ సామూహికంగా అందరూ చాలా మంది పైకి వచ్చారు అని చెప్పగలరా? ఎందుకు చెప్పలేము? ఒకప్పుడు కాపులు బీసీలో ఉండేవాళ్ళంట. ఒక రెడ్డి ప్రభుత్వం వచ్చి మీరు బీసీలు కాదు ఓసీలు అని చెప్పని మార్చేయడం జరిగింది. ఈ పెద్ద పెద్ద పోస్టులు ఏపీపీఎస్సీలు ఏవైతే ఉంటాయో అందరూ కూడా 1 మార్కు 6 మార్కుతోనే డ్రాప్ అవుతున్నారు. అదే బీసీలో ఉంటే అంతమంది ఆఫీసర్లు మనకు వచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ నేను చెప్తుంది ఒకటే, వేరే కులాలకు అన్ని తీసేసి మాకు దోచిపెట్టండి అన్నీ చెప్పట్లేదు, అది కరెక్ట్ కాదు. జనాభా నిష్పత్తి రేషియోలో కాపులకి డ్యూ షేర్ ఇవ్వాలి. మిగతా అందరికీ డ్యూ షేర్ ఇచ్చినప్పుడు కాపులే పాపం చేశారు, ఎందుకు డ్యూ షేర్ ఎవరు చెప్పండి? డ్యూ షేర్ తప్పకుండా ఇవ్వాలి. వాళ్ళకి జనాభా నిష్పత్తిలో ఎంతమంది జనం ఉన్నారో అంత షేర్ అయితే, వాటా అయితే ఇవ్వాలి కదా. ఇంత అన్నం ఉంది, ఇంత అన్నం ఉంటే ఒకరు తినగలరా? నలుగురు పంచుకోవాలి కదా. సో ఎవడు ఎంత తింటాడో అంత పెట్టాలి కదా, అంత ఒకడే తినాలి అని చెప్పంటే కుదరదే. అంతకుముందు ప్రభుత్వం, అంతకుముందు పొలిటికల్ పార్టీ కాపుల్ని పూర్తిగా మోసం చేసింది. ఇప్పుడు పొలిటికల్ పార్టీ అంతకన్నా డబల్ మోసం చేసింది. కాపులకి న్యాయం చేయాలి చిత్తశుద్ధి ఏ పార్టీకి ఉంది? ఏ పొలిటికల్ పార్టీకి ఉందా కాపులకు న్యాయం చేయాలని? కాబట్టి కాపునాడు టీవీలో ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నానంటే నాలో ఉన్న బాధ కాపు సోదరులందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. నేను చాలా కష్టపడా. ఐఏఎస్ ఆఫీసర్ గా ఎదగడానికి నాకు కాపులు సహాయం చేయలేదు, వేరే కులము సహాయం చేయలేదు. నా అంతటికి నేనే ప్రయత్నం చేశా. మా నాన్న డబ్బు పెట్టాడు, డబ్బుతో నేను చదువుకున్నాను, ఢిల్లీ వెళ్ళాను, కష్టపడ్డాను, సర్వీస్ తీసుకున్నాను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగతా రాష్ట్రాల్లో పనిచేశాను. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను.
సో సర్వీస్ రిటైర్ అయిపోయిన తర్వాత నా వాయిస్ ఏదైతే నేను చెప్పుకోవచ్చు కదా, సర్వీస్ లో ఉంటే చెప్పడానికి లేదు కదా. అందుకని ఉద్యోగం అయిపోయిన వెంటనే నేను కాపునాడు టీవీతో మాట్లాడటం కోసం వచ్చాను. సో కాబట్టి కాపునాడు టీవీ ఏదైతే ఉందో 1000 మంది సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కాపునాడు పొందిందని చెప్పని నాకు గ్రూప్ లో పంపిస్తే చూశాను. సంతోషం. అంటే 3000 సబ్స్క్రైబర్స్, 4000 గంటల వాచ్ అవర్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ప్రతి కాపు కూడా ఏదైనా వీడియో వస్తే ఒక్కసారి అట్లా క్లిక్ చేసి వదిలిపెడితే వ్యూస్ రేట్ పెరుగుతుంది. కాపునాడు టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పని కాపులకు ఎంతమంది తెలుసు? నేను బలిజ, ఒంటరి ఆ పేర్లని చెప్పను, ఒకటే పేరు కాపు, అందరు కాపు. సో కాబట్టి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి, కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల వాచ్ అవర్స్ రావాలి. రావటం వల్ల ఈ కాపునాడు టీవీ ఏదైతే ఉందో ఆర్థికంగా బలపడుతుంది. ఆర్థికంగా బలపడితే ప్రతి పైసా మన కోసమే కదా ఖర్చు పెడతారు. మన పెట్టుకో, ఇంకోటి పెట్టుకో, ఇంకోటి పెట్టుకో, ఇంకోటి పెట్టుకో, కాపు పెట్టకే కదా ఖర్చు పెడతారు, చేస్తున్నారు కదా. అంటే ఎవరైతే పని చేస్తున్నారో పూనుకొని వాళ్ళకి మనం కనీసం మద్దతు తెలపాలి, సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి కాపునాడు టీవీ కూడా ఒక 2 నెలల తర్వాత నేను చూసేటప్పుడు సబ్స్క్రైబర్స్ ఎంతమంది పెరిగారు, వాచ్ అవర్స్ ఇంత అయినాయి అని చెప్పని నాకు కూడా తెలవాలి. అప్పుడేమవుద్ది, ఓకే కాపులు బాగా కాపునాడు టీవీని ఆదరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కాపులందరూ మేము ఒక్కటే అని అనుకుంటే చాలు. సినిమాలు ఉన్నాయి, సినిమాలు చూసే ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారో సినిమాలు తీసే డైరెక్టర్స్ ప్రేక్షకుల కన్నా ఎక్కువ మంది ఉన్నారు. హాస్యాస్పదం కాదు. గణపతి కాంప్లెక్స్, కృష్ణానగర్ వెళ్ళి చూడండి, ప్రతి ఒక్కరు నేను డైరెక్టర్ అంటాడు, ప్రతి ఒక్కరు నేను డైరెక్టర్ అంటాడు. కాపులకు వచ్చిన బాధ కూడా అది. ప్రతి ఒక్కరు నేను లీడర్ అంటాడు. లీడర్ అయితే పని చేసేది ఎవరు? నేను ఏ రోజు లీడర్ గా కోరుకోవాలా, పని చేయడం కోసమే కోరుకున్నా. నాకు పదవి వచ్చుద్దా రాదా వేరే విషయం. కొత్త రాజకీయ నాయకుడు అని గోడ మీద పోస్టర్లు చూసి శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా జనం మెసేజ్లు పంపారు. వేలాది మెసేజ్లు వచ్చినాయి, రకరకాల మెసేజ్లు వచ్చినాయి. అయితే కొత్త రాజకీయ నాయకుడు అయిన నేను ఎందుకు కొత్త రాజకీయ నాయకుడిగా రావాలి అని చెప్పి అనుకున్నాను. కారణం ఏంటి? ఆ రాష్ట్రంలో గాని ఈ రాష్ట్రంలో గాని తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఎంత అప్పుపడి ఉంటారో తెలుసా? మాకేం తెలుసండి, మాకు 15,000 10,000 వేస్తే మేము సంతోషంగా ఉన్నాం అని చెప్పి అంటున్నారు. ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఉచితం కాదు. ఇవి ఉచితంగా ఇస్తున్నాము, రేపు పొద్దున ట్యాక్సులు మీ మీద వేసి మళ్ళీ ఈ డబ్బులు కలెక్ట్ చేస్తాము, వసూలు చేస్తాము అని ప్రభుత్వం చెప్పి ఈ ఉచిత పథకాలు ఇస్తే ఉచిత పథకం కోసం ఎవరు రారు. రేపు పొద్దున మేమే కదా కట్టాలి, అప్పు మా మీదే కదా, పర్ హెడ్ కదా అప్పు అని చెప్పని ఎవరు ఉచిత పథకాలు తీసుకోరు. ఆర్బీఐ డైరెక్టర్ ఇటీవల ఆ మాట చెప్పింది. ఉచిత పథకాలు నిజంగా ఉచితం కాదు, ఇవి ఉచితం కాదు, రేపొద్దున పన్నులేసి మీ దగ్గర నుంచే వసూలు చేస్తారు అనే మాట ప్రజలకి చెప్పి అప్పుడు ఉచితంగా పథకాలు ఇవ్వాలి, స్కీమ్స్ పెట్టాలి అని చెప్పింది. అది చెప్తున్నారా ప్రభుత్వాలు? పొలిటికల్ పార్టీ చెప్తున్నాయా? లేదు. మభ్యపెట్టి ఓటర్లని లాగుతా ఉన్నారు, మభ్యపెట్టి ఓటర్లని లాగుతా ఉన్నారు. వీళ్ళు మాకెందుకయ్యా, ప్రభుత్వం ఎడిపోతే మాకెందుకు, రాష్ట్రం ఎడిపోతే మాకెందుకు, మాకు 10,000 పడుతున్నాయి, 15,000 పడుతున్నాయి, కాబట్టి మాకు చాలు, ఇంతవరకు మాకు అంతకుముందు ఎవరు ఇవ్వలేదు కదా అని చెప్పి అంటున్నారు. అయితే ఒక్క విషయం చెప్తున్నా, ఈ 10,000 20,000 ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా రేపు వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎందుకంటే ప్రజలకు తెలుసు, వచ్చింది లాక్కుందాం, ప్రభుత్వాన్ని ఓడిద్దాం, వచ్చింది లాక్కున్నాం, ఈ రాజకీయ పార్టీని ఓడిద్దాం అని ప్రజలకు తెలుసు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం, ఆ రాష్ట్రం కానీ ఈ రాష్ట్రం కానీ తెలుగు రాష్ట్రాలు దాదాపుగా తిరిగాయి. ఎక్కడ పట్టినా కూడా ఇదే టాక్. అంటే ఇక్కడ ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇదే విధంగా చెప్తున్నారు. ఈ విధంగా జరుగుతుందని నేను చెప్పాను. అయితే కాపులు నమస్కారం చేసి చెప్తున్నాను, కాపులు మీరందరూ కూడా సంఘటితమై ఒకటై ఒక్కసారి మీ పవర్ ని, మీ ఓటు పవర్ ని ఒక్కసారి ఉపయోగించండి. ఏదైనా ఒక పార్టీకి వేయండి, మన ఓటు మనమే వేసుకుందాం అని అనుకొని ఏదైనా ఒక పార్టీకి ఓటు వేయండి. ఒక పార్టీకి ఓటు వేస్తే కాపులు ఎంత పర్సంటేజ్ ఓటు ఏ పార్టీకి వేశారని తెలుసుకుంటే రెండో పార్టీ మటాష్ అయిపోద్ది. కాబట్టి కాపులందరూ కూడా ఒక్కటిగా అవ్వటానికి మీరు త్యాగం చేయాలి. త్యాగం చేయటువంటి త్యాగం మీకోసం కాదు, ఇందాకే చెప్పాను, త్యాగం మీ పిల్లల కోసం చేయాలి. ఎందుకు చేయాలి? మీ పిల్లలు కూడా బానిసలుగా బతకూడదు, వాళ్ళ పిల్లలు బానిసలుగా బతకూడదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఒక్కటవ్వండి. మనకి కాపులకి లీడర్స్ లేరు కదండి, నాయకులు లేరు కదండి. ఒకవేళ ఎవరు నాయకుడిగా వచ్చినా ఆ నాయకుడిని గంపకొత్తగా టోటల్ గా
అందరూ సపోర్ట్ చేస్తారా అనే డౌట్స్ వేరే వాళ్ళలో ఉన్నాయి. కాపులకి ఎక్కువ పర్సంటేజ్ ఓటు ఉంది కాబట్టి ఈ కాపుల ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళు ఉచితంగా లాక్కుపోయి అట్రాక్ట్ చేసి ఆకర్షించి లాక్కుపోయి చేసే కన్నా మనం ఒక్క దాంతో ఉండి ఒక్క పార్టీతో ఉండి మేమందరం ఈసారి ఈ పార్టీకి మేము చేస్తున్నామని చెప్పని మన బలం గాని మన సంఖ్యను గాని చెప్పగలిగితే మన ఓట్ పవర్ ఎవరు తలరాతని మార్చగలదో చెప్పగలిగితే అప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలు కూడా కాపులతో పెట్టుకోకూడదు అని చెప్పని అంటారు. ఎక్కువ పాపులేషన్ ఎక్కువ ఓట్లు ఉన్నది కాపులకి కాబట్టి కాపుల్ని తక్కువ అంచనా వేశారు. ఎవరు వేశారు? పార్టీలు, రాజకీయ పార్టీలు. ఒక్కసారి సంఘటితమై చూడండి ఏం జరుగుతుందో. కాపులు ఏం చేయగలరు? ఒక్క తాటిపైకి కాపులు రావాల్సిన అవసరం ఉంది. కాపులు త్యాగం చేయవలసిన అవసరం ఈ రోజున వచ్చింది. ఈ రోజే మీరు ఆలోచించండి, ఆలోచించి మేమందరం ఒక్కటే, కోనపరెడ్డి హరిప్రసాద్ చెప్పింది నిజం అని మీకు అనిపిస్తే ఫాలో అవ్వండి. అంటే ఈ ఇంటర్వ్యూ కాపునా టీవీలో 10 రోజుల్లో 1,00,000 మంది చూశారనుకోండి. ఎస్, కాపులు సంఘటితమయ్యారు, ఏకమయ్యారు, ఇక తిరుగులేదు, ఉప్పిల్లాగా వచ్చేస్తున్నారు అని చెప్పంటే ప్రభుత్వాలే పటపటా పడిపోతాయి. అలాంటి పరిస్థితి కాపులు మాత్రమే తేగలరు. ఉత్తరప్రదేశ్ లో జరగలేదా? కళ్యాణ్ సింగ్ సీఎం చేయలేదా? ఉత్తరప్రదేశ్ లో చూపించారు కదా, కాపులాంటి కులమే కదా అది, చూపించారు కదా. కాబట్టి కాపులు సంఘటితమై ఒకే తాటిపైకి వచ్చి ఇప్పుడైనా మేల్కొని మా కోసం కాదు త్యాగం చేసేది, మా పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం, మన బిడ్డలు బాగుండాలి అని గాని మీరు అందరు గాని త్యాగం చేస్తే కాపులు సక్సెస్ అవుతారు, విజయం పొందుతారు. నమస్కారం. హరిప్రసాద్ కోనపరెడ్డి సైనింగ్ ఆఫ్. Please subscribe our channel